హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ బిలేటెడ్ విషెస్ అనమాట. సో అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మనకి సంక్రాంతి అన్నప్పుడు మనం పూజ రెగ్యులర్గా చేస్తాం, బట్ ఇదంతా కంప్లీట్గా పెద్దల కోసం బాగా చేస్తారు కాబట్టి పెద్దల కోసం మనం చేసేది కలగూర. అదే కలగలుపు కూర అని కూడా అంటారు. అంటే మనం అన్ని రకాల కాయగూరలతో కలిపి చేసుకుంటాము. అరటికాయ, వంకాయ, గుమ్మడికాయ, కంద, చిక్కుడుకాయ, బంగాళదుంప, స్వీట్ పొటాటోని ఏమంటారు నాకు తెలీదు. సో ఇలా ఇన్ని రకాలతో చేస్తారనమాట. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించి మీకు చెప్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుంటాము. సో ఇది మనకి పెద్దలకి పెట్టేదైతే పోపు పెట్టరంట. పెద్దలు కాకుండా మనకి నార్మల్గా తినాలి అనిపిస్తే కనుక ఈ రెసిపీ ఇట్లా ఫాలో అయిపోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. సో నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం. ఇది అసలు సంక్రాంతి అంటే కలగూర, మనకి ముద్దపప్పు అండ్ బూర్లు, గారెలు ఇవన్నీ ఒకటంటే ఈ కూర కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ టు కర్రీకి వచ్చేద్దాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మనం కంప్లీట్గా ఇందులో వేసుకుంటున్నాము. అల్లం, వెల్లుల్లి, చెక్క, ఇలాచి, కొబ్బరి, జీలకర్ర. సో ఇలా. సో ఇందులోనే మనం 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకుందాం. సో టమాటోస్ పలంగా కాకుండా ఇందులో ఇలాగా గ్రైండ్ చేసేసుకుంటే మంచిగా టమాటో ప్యూరీ బాగుంటుంది. సో టైం అనేది సేవ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. ఇలా ఇప్పుడు మనకు ఆనియన్స్ అవి బాగా వేగాయో లేదో చూసుకుని ఇది అందులో వేసేసుకుందాం. సో మనకి ఆనియన్స్ చెప్పినట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలన్నమాట. అప్పుడే మీకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు టమాటో ప్యూరీ అనేది వేసేసుకుందాం. ఇందులో మసాలా అన్నీ వేసాం కదా. సో అరోమా అనేది చాలా బాగా వస్తుంది ఇది. సో ఇది మీకు కంప్లీట్గా నాన్ వెజ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఆ ఒక అరోమా అనేది మీకు వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. కొంచెం రాళ్ళుప్పు టేస్ట్కి తగినట్టు. చలి దంచేస్తుంది మాకు ఇక్కడ. కారం 2 టేబుల్ స్పూన్. ఇది బాగా కలిపేసుకొని కొంచెంసేపు ఇది మూత పెట్టేసుకుందాం. అంటే ఇది పైకి ఆయిల్ తేలే వరకు మంచిగా కుక్ అవ్వాలి. చూడండి ఇలా. సో సంక్రాంతికి అందరూ బాగా పిండి వంటలు అన్నీ బాగా చేసుకున్నారు అనుకుంటారు కదా. సో ఇప్పుడు మనం ఆ కాయగూరలన్నీ కూడా వేసేసుకుందాం. సో ఇది ఒక్కొక్కటి అయితే ఎవరో తినరు. గుమ్మడికాయ సపరేట్గా అంటే తినరు, చిక్కుడుకాయ అంటే అస్సలే ముట్టుకోరు. మా ఇంట్లో అయితే చిక్కుడుకాయ అంటే అరవ తినమని మనసు కానీ అరవ తినరు అసలు. అలా ఉంటుంది. సో ఇలా అన్నీ కలిపేస్తే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు కానీ. కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈజీగా కుక్ అయిపోతుంది ఇదంతా కూడా. లైట్గా మన చారులను కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఇది ఇంకొకసారి కలుపుకొని మీరు ఉప్పు కారం ఇప్పుడే చూసేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేసుకోవచ్చు మనం. సో విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్స్ తీసాక ఇలా ఉంటుంది. నాన్ వెజ్లో అనిపించింది కదా. కంప్లీట్గా ఇలా ఆయిల్ పైకి అంతా బాగా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టు. సో ఇది మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు కూడా. నాకైతే ఈ కూర చాలా స్పెషల్, చాలా ఇష్టం యాక్చువల్లీ. సో అందుకని మీకోసం ఇంకొకసారి చేయించి నేను కూడా తిందామని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయించుకున్నాను ఈ కర్రీ. మీరు ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే అది కూడా చెప్తే, సో దట్ నేను కూడా ట్రై చేయగలుగుతాను.
బాయ్.